రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు విచ్ఛిన్నకర శక్తులు అనేక రకాల కుట్రలు పన్నుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆరోపించారు. విజయవాడలో బీజేపీ లీగల్ సెల్ కార్యశాలకు మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్లకు చెందిన 140 మంది న్యాయవాదులు బీజేపీలో చేరారు. దేవుళ్లను అవమానించిన జోసెఫ్ అలియాస్ యూట్యూబర్ రావణ్కు వైసీపీ నాయకులు వత్తాసు పలకటం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున యొక్క విష బీజాలు నాటి పెద్ద ఎత్తున కులాల మధ్య చిచ్చు తీసుకొచ్చే ప్రయత్నం, ఇంకో పక్క విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇవాళ ఈ యొక్క దళిత క్రిస్టియన్ నేపథ్యంలో జరుగుతున్న సభల్లో మనం చూస్తున్నాం. వైసీపీ నాయకులు నిజంగా చదువుకున్నారా లేదో అర్థం కాదు. ఇవాళ మీరు హిందూ వ్యతిరేక అనే ఒక అర్థం వచ్చే విధంగా ముద్ర మీరు వేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ రావణ్ లాంటి వ్యక్తికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మీ నాయకులు ఏ విధంగా మాట్లాడతాడు? ఏ విధమైన ఆలోచన క్రమంతో ఎటువంటి అనైతిక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? నేను ప్రశ్నిస్తున్నా, నిజంగా చెప్పండి. మీరు నిజంగానే మీరు వెనకేసుకు వస్తున్నారా? ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారా? 2 మాటలు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా మాట్లాడటం, మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడారు కనుక ఆయన మనం సపోర్ట్ చేయాలి, గుడ్డిగా ముందుకు వెళ్ళిపోవాలనే ఆలోచన ఏదైతుందో అది తగదు. వ్యక్తులు దాని యొక్క వెనకాల ఉండే అర్థాలు, తన ఆలోచనలు తప్పనిసరిగా మనం వ్యతిరేకించాలి. అటువంటి దేశ వ్యతిరేక ఆలోచనతో ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళ పీచ మణిచే విధంగా మనం ప్రయత్నం చేయాలి.